వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు యావరేజెస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ క్రికెట్ మీద. ఓకే, క్రికెట్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, మనం వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఈ క్రికెట్ బేస్ మీద క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ క్రికెటర్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఈస్ 24.85 runs per wicket takes 5 wickets for 52 runs, thereby decreases his average by 0.85. The number of wickets taken by him till last match అని అడుగుతున్నానండి. ఇది బాగా గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు. బౌలింగ్ యావరేజ్ ఇప్పటివరకు అతనికి 24.85 ఉన్నాయి. దాని తర్వాత ఒక ఆట కూడా ఆడాడు. ఆ ఆటలో అతను 52 రన్నులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. దీని తర్వాత అతని యావరేజ్ 0.85 డిగ్రీస్ అయింది అంటున్నారు. అతను ఫైనల్గా ఏమన్నారంటే నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ లాస్ట్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్లో అతను నెంబర్ ఆఫ్ వికెట్స్ ఎంత తీసుకున్నాడు అంతవరకు అని అడుగుతున్నారండి. ఓకే, ఈ నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ లాస్ట్ మ్యాచ్ వరకు మనం ఎక్స్ అనుకున్నట్టు దీని మొత్తాన్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే మనకు క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ బౌలింగ్ యావరేజ్ ఇచ్చారు, అతను రన్స్ తీసుకున్నట్లయితే మొత్తంగా ఓవరాల్ రన్స్ తీసుకున్నట్లయితే దానికి యావరేజ్ ఇంటూ రన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 24.85 ఇంటూ ఎక్స్, ఇది టోటల్ రన్స్ అవుతాయి అతనికి. లాస్ట్ మ్యాచ్లో అతను రన్స్ పర్ వికెట్ టేక్స్ 5 వికెట్స్ అన్నాడు. లాస్ట్ మ్యాచ్కి అతను అప్పటికి ఎన్ని వికెట్ తీసుకున్నట్టు లాస్ట్ మ్యాచ్లో వికెట్లు ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో వికెట్లు ఈ ఎక్స్ మనకు అనుకోవాల్సింది అదే కదా, ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో అతను తీసుకున్న వికెట్లు ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. రన్స్ తీసుకున్నట్లయితే టోటల్ రన్స్ లాస్ట్ మ్యాచ్లో రన్స్ తీసుకున్నట్లయితే ఉన్న రన్స్కి ప్లస్ 52 యాడ్ అవుతుంది. 24.85 ఎక్స్ ప్లస్ ఎన్ని రన్స్ 52 రన్స్ యాడ్ అవుతుంది. ఓకే, 52 రన్స్ యాడ్ అయిపోయాయి. దాని యావరేజ్ ఎంత డిక్రీజ్ అన్నాడు, 0.85 అన్నాడు. యాక్చువల్గా ఇది ఉంది ఎంత ఉంది, 24.85 ఉంది. ఇప్పుడు అది కాస్త 24 అవుతుంది. ఫైనల్ యావరేజ్ ఎంత అంటే, ఫైనల్గా వచ్చిన యావరేజ్ 24 ఎట్లా అంటే 24.85 మైనస్ 0.85 తగ్గిపోయింది కాబట్టి అతని ఫైనల్ యావరేజ్ 24 అవుతుంది. దీన్ని బట్టి మీరు ఫైనల్గా యావరేజ్ ఫైనల్ చేసినట్లయితే, యావరేజ్ ఇచ్చాడు కాబట్టి దాని నుంచి మీరు రన్స్ ఫైనల్ వికెట్స్ అడుగుతున్నాడు. వికెట్ ఫైనల్ చేసినట్లయితే ఓవరాల్ ఎన్ని రన్స్ తీశాడు, 24.85 ఎక్స్ ప్లస్ 52 డివైడెడ్ బై ఎన్ని లాస్ట్ మ్యాచ్లో తీసుకున్న వికెట్లు ఎక్స్ ప్లస్ 5 is equal to 24. ఓకే, దీని అర్థం ఇది ఫార్ములా అండి. ఫైనల్ మీరు రాసుకోవాల్సిన ఫార్ములా ఇదే. ఈ ఫార్ములా ఎగ్జాక్ట్గా మీరు రాసుకోగలిగితేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఈ ఫార్ములా రాసుకోవడంలో మిస్టేక్స్ ఏమైనా చేసినారంటే ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. అవతల తీసుకెళ్ళినట్లయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 24.85x ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 24x ప్లస్ 24 ఇంటూ 5 25 24 5 4 5 20 12 120. ఓకే, మీరు అవతల తీసుకెళ్ళినట్టు 52 అవతల తీసుకెళ్ళిపోతే ఈ 24 తీసుకొస్తే 0.85x ఇక్కడ మిగులుతుంది. ఇసుకొని 52 అవతల తీసుకెళ్తే 120లో 52 తీసేస్తే 8 11 కాబట్టి 6. ఓకే, 68. x ఈజ్ ఈక్వల్ టు 68 డివైడెడ్ బై 0.85. దీనిని మీరు 68 డివైడెడ్ బై 85 ఇంటూ 100 కూడా రాసుకోవచ్చు. 0.85 కాబట్టి కింద 100 పైన 100 మల్టిప్లికేషన్ చేసినట్లయితే మీరు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 5 2 10, 5 1 5 35, 17 4 68, 4 2 8. సో ఫైనల్గా అతను ఓవరాల్గా వికెట్లు ఎన్ని వికెట్ తీసాడంటే 80. లాస్ట్ మ్యాచ్తో కలుపుకొని 80. ఒకవేళ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కాకోకుండా అంతకన్నా ముందు మ్యాచ్కి ఎన్ని వికెట్లు తీసాడంటే 5 వికెట్లు డిలీట్ చేసినట్లయితే ఇందులోంచి దానికన్నా ముందు మ్యాచ్లో అతనికి ఎన్ని వికెట్లు అనేది తెలుస్తుంది. అది తీసుకున్నట్లయితే మీరు x - 5 ఈజ్ ఈక్వల్ టు 70, x - 5 ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 5 అవుతుంది, 75 అవుతుంది. ఈ లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు అంటే 75, ఈ లాస్ట్ మ్యాచ్లో ఏంటంటే 80. ఓకే, దీన్ని మీరు షార్ట్ కట్ మెథడ్లో చేసినట్లయితే ఇది చాలా టైం పట్టింది మీకు చేయడానికి. షార్ట్ కట్ మెథడ్ చేసినట్లయితే మీరు షార్ట్ కట్ మెథడ్ చేయడానికి ముందు మీరు ఏమి ఇచ్చాడు మనకి ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి యావరేజ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక యావరేజ్ ఇచ్చాడు. ఈ 5 వికెట్స్ లాస్ట్ మ్యాచ్లో, ఇది లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు ఎంత ఉందని, ఇది లాస్ట్ మ్యాచ్లో యావరేజ్ ఇచ్చాడు.
అంతకన్నా ముందు యావరేజ్ ఇచ్చాడు. అంతకన్నా ముందు యావరేజ్ ఎంత 24.85. లాస్ట్ మ్యాచ్లో యావరేజ్ ఎంత? యావరేజ్ అంటే 52/5 వేసుకున్నట్లయితే 10.4 అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో యావరేజ్ ఎంత అంటే 10.4. ఓకే, లాస్ట్ మ్యాచ్లో చేసిన దానివల్ల అతనికి ఎంత డిక్రీజ్ అయితే 0.85 డిక్రీజ్ అయింది. 0.85 డిక్రీజ్ కావడం వల్ల అతనికి ఎంత అవుతుంది ఇక్కడ మొత్తంగా ఇప్పుడు 24 అవుతుంది. 24.85 నుంచి 0.85 తీసేస్తే 24 అవుతుంది. వీటికి మొత్తానికి క్రాస్ మల్టిప్లికేషన్ రూపంలో మైనస్ చేసేస్తే అంటే 24.85 నుంచి 24 తీసేస్తే 0.85, ఇందులో నుంచి తీసేస్తే 10.24 నుంచి తీసేస్తే 13.6. ఓకే, మీరు చేసినట్లయితే ఇక్కడ ఓకే 136085 రేషియో ఫైండ్ అవుట్ చేసినట్లయితే 5 ఒకట్ల 5 ఏళ్ళ 5 2 10 ఓకే 36 అవుతుంది. 5 ఏళ్ళ 35, 5 2 10 17తో చేసినట్లయితే 5తో 17 అవుతుంది. ఇక్కడ 272 అవుతుంది. 17 ఒకట్ల 17, 17 6 ఓకే రిమైనింగ్ అవుతుంది. సో ఇక్కడ 1 ఇక్కడ 16 అవుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ లాస్ట్ ఓవర్లో ఇవి వికెట్లు అండి, వికెట్ల కిందకి వస్తుంది. ఇది 1 అనేది లాస్ట్ ఓవర్లో ఎన్ని వికెట్లు పడినాయి అంటున్నాడు అతనికి? 5 వికెట్లు పడినాయి అంటున్నాడు. సో దీన్ని మనం 1 5 చేసుకోవాలంటే 5తో మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 5తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 5 అవుతుంది. దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది అతనికి లాస్ట్ మ్యాచ్లో వచ్చిన వికెట్ టోటల్ వికెట్స్ ఇవి. ఇది లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ చేసినట్లయితే 16/80. ఓవరాల్ లాస్ట్ మ్యాచ్లో మొత్తం అతనికి కలుపుకున్నట్లయితే 80 వికెట్లు అవుతాయి. లాస్ట్ మ్యాచ్లో మాత్రమే ఏంటంటే 5 వికెట్లు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో యావరేజ్ ఇస్తున్నాం కదా ఇక్కడ 10.4 అనేది, దాని ప్రకారంగా మనకు ఫైండ్ అవుట్ చేసిన వికెట్లు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో పడిన వికెట్లు అనేది 5 వికెట్లు తీశాడు. కాబట్టి ఇక్కడ 5 వచ్చే విధంగా మనం 5తో మల్టిప్లికేషన్ చేస్తాము. 5 ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ ఓవరాల్ మ్యాచెస్లో ఎన్ని వికెట్లు అతనికి వచ్చాయనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో అతనికి లాస్ట్ మ్యాచ్లో ఎంత అంటే ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ అంటే 80. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, చాప్టర్ చాలా త్వరగా అయిపోతుంది. కాస్త లెంతీ మెథడ్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. యావరేజ్ బేస్ మీద ఉన్న సెకండ్ క్వశ్చన్ క్రికెట్లో చూసినట్లయితే ఇక్కడ ద యావరేజ్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ 10 innings వాస్ 32. అంటే ఒక క్రికెట్ ప్లేయర్ 10 innings ఆడాడు, అతనికి యావరేజ్ వచ్చిన రన్స్ 32. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హిస్ నెక్స్ట్ ఇన్నింగ్స్ సో యాజ్ టు ఇంక్రీజ్ హిస్ యావరేజ్ ఆఫ్ రన్స్ 4. నెక్స్ట్ ఇన్నింగ్స్లో అతను ఎన్ని రన్స్ ఎక్స్ట్రా చేస్తే అతని యావరేజ్ అనేది 4గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 32 ఉన్నది కాస్త 36 అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఎన్ని రన్స్ కొట్టాలి నెక్స్ట్ ఇన్నింగ్స్లో అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగినట్లయితే ఇది 2 రకాలుగా చేయొచ్చు. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, నార్మల్ మెథడ్ చెప్తాను. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇటువంటి క్వశ్చన్ ఎన్నైనా అడిగినా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో 20 seconds చేసేయచ్చు. ముందు నార్మల్ మెథడ్ ఏ విధంగా చేయాలో చెప్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను మీకు. నార్మల్ మెథడ్ చూసినట్లయితే మీరు ఇక్కడ ముందు ఇన్నింగ్స్ తీసుకోవాలి. ఎన్ని ఇన్నింగ్స్, ఎంత యావరేజ్ ఇచ్చారు, ఎన్ని రన్స్ వచ్చాయి మొత్తంగా తీసుకున్నట్లయితే ఎన్ని ఇన్నింగ్స్ ప్రజెంట్ ఆడిన అతను 10 innings ఆడాడు, ఎంత యావరేజ్ ఉంది అతనికి అంటే 32 యావరేజ్ ఉంది. ఈ 32 యావరేజ్ ఈ 10 innings-లో అతనికి మొత్తం రన్స్ ఎన్ని అవుతాయంటే రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే రన్స్ అవుతాయి. 10 × 32 = 320 అనేది టోటల్ 10 innings-కి అతని రన్స్ అనేది 320 రన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్ అంటే 11th inningలో అతనికి యావరేజ్ ఎంత అని చెప్పాడు? ఇంక్రీజ్ బై 4 అన్నారు. అంటే 32 + 4 = 36 అవుతుంది ఇక్కడ. కానీ ఎన్ని రన్స్ చేస్తే ఆ 36 వస్తున్నది మనకి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన రన్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఇక్కడ వచ్చిన రన్స్ ఈ 11th innings-లో వచ్చిన రన్స్ ఎక్స్ అనుకుందాం. ఓకే, దీని నుంచి మనం తీసినట్లయితే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. ఓకే, సమ్ ఎంత తనకి ఇప్పటికి 320 + x రన్స్. 11th innings-లో వచ్చిన రన్స్ కాబట్టి ఇవి 320 10th వరకు వచ్చాయి ప్లస్ x రన్స్ డివైడెడ్ ఇప్పుడు ఎన్నో ఇన్నింగ్స్ అవుతుంది? 11th innings. ఇది 11th innings-లో మనకి ఎన్ని వచ్చాయి కనుక్కోవాలి కాబట్టి 11th innings. 11th innings తీసుకున్నందుకు గాను 11th innings యొక్క యావరేజ్ తీసుకోవాలి. 11th innings యావరేజ్ అంతా 36. దీని నుంచి మనం తీసుకెళ్ళినట్లయితే 320 + x = 36 × 11 అనగా 36 396. ఓకే, 396 అనేది
వాల్యూ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 320 తీసుకెళ్ళినాం అనుకో 396 మైనస్ 320 ఈజ్ ఈక్వల్ 76 ఎక్స్ అనేది. ఓకే, 76 రన్స్ కానీ అతను 11th ఇన్నింగ్స్ చేస్తేనే అతని యొక్క రన్స్ ఇక్కడ 76 రన్స్ ఇక్కడ యాడ్ చేస్తేనే అతని యొక్క యావరేజ్ అనేది 36 అవుతుంది. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 76 రన్స్ చేయాలి. అదే షార్ట్ కట్ మెథడ్ చూసినట్లయితే మీరు ఇందులో షార్ట్ కట్ మెథడ్కి ఒక ఫార్ములా ఉందండి. ప్రజెంట్ యావరేజ్ ప్లస్ ఇన్నింగ్, ఏ ఇన్నింగ్ అయితే ఉందో ఆ ఇన్నింగ్ యొక్క నంబరు ఇంటూ ఇంక్రీజ్ అయిన యావరేజ్. ఇది ఫార్ములా అండి. ప్రజెంట్ అతనికి ఎన్ని రన్స్ చేశాడు అని కనుక్కోమని చెప్పాడంటే ప్రజెంట్ యావరేజ్ ప్లస్ ఇన్నింగ్ నంబర్ ఇంటూ ఇంక్రీజ్ అయిన యావరేజ్. ప్రజెంట్ యావరేజ్ ఎంత ఉంది? 32 ఉంది. ప్లస్ అతనికి ఎంత ఏ ఇన్నింగ్స్ అతను ఆడుతున్నాడు, ఇప్పుడు 11th ఇన్నింగ్ ఆడుతున్నాడు. నెంబర్ ఎంత అంటే 11th ఇన్నింగ్స్ నెంబర్ అది. అతని యొక్క యావరేజ్ ఎంత ఇంక్రీజ్ కావాలి? ఇక్కడ 11th ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 4 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంటూ 4 చేసుకున్నట్లయితే 32 ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 76. ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ యావరేజ్ ప్లస్ ఏ ఇన్నింగ్ ఆడుతున్నాడో ఆ ఇన్నింగ్ ఇంటూ ఆ ఇన్నింగ్ లో వచ్చిన యావరేజ్. అవి చేస్తేనే టోటల్ రన్స్ లాస్ట్ ఇన్నింగ్స్ లో చేసినవి వస్తాయి. టోటల్ రన్స్ ఇన్ లాస్ట్ ఇన్నింగ్, టోటల్ రన్స్ ఇన్ లాస్ట్ ఇన్నింగ్స్. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ యావరేజ్ ప్లస్ ఇన్నింగ్స్ నెంబర్ ఇంటూ ఇంక్రీజ్ అయిన యావరేజ్. ఆ లాస్ట్ ఇన్నింగ్ యావరేజ్, ఇన్నింగ్ నెంబర్ అంటే ఏ ఇన్నింగ్ ఆడతాడు, ఎన్నో మ్యాచ్ ఆడుతున్నాడు అనేది. 11th మ్యాచ్ ఆడుతున్నాడు, ఆ మ్యాచ్ లో అతనికి ఎంత, ఆ మ్యాచ్ ఆడడం వల్ల అతనికి ఓవరాల్ గా ఎంత యావరేజ్ ఇంక్రీజ్ అయింది అనేది ఇక్కడ. ఓకే, 76 చూసిన రెఫరెన్స్ చూసినట్లయితే మీరు జస్ట్ 20 seconds వేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా యాక్చువల్గా కాస్త టైం పడుతుంది, కానీ అన్ని దానికి షార్ట్ కట్ వస్తుంది. క్లారిటీగా చెప్పలేము ఎవరు. షార్ట్ కట్స్ ఏ దానికి అయితే అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ యావరేజెస్ మీద ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఏ క్రికెటర్ హ్యాస్ సర్టెన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ 8 innings. 8 innings వరకు అతనికి సర్టెన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఉన్నాయన్న. ఆ రన్స్ అన్ని అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇన్ ద 9th inning ఈ స్కోర్డ్ 100 runs. 9th inning లో అతను 100 runs చేశాడు. దేర్ బై హిస్ యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9 runs. 9th innings లో రన్స్ చేయడం వల్ల అతని యావరేజ్ 9 runs గా ఇంక్రీజ్ అయిందన్నాడు, ఉన్నదానికన్నా ఇంక్రీజ్ అయినాడు. హిస్ న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇందులో షార్ట్ కట్ ఏం లేదని నార్మల్ మెథడ్లో చెప్తాను మీకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన లాస్ట్ లాగానే రాసుకుందాము. ఇక్కడ ఇన్నింగ్ నెంబర్ ఎంత, ఇన్నింగ్ నెంబరు, యావరేజ్ రన్స్ సమ్ మొత్తం ఎన్ని రన్స్ అయ్యాయి అప్పటి వరకు అనేది. ఎంత ఇన్నింగ్ నెంబర్ ఇక్కడ 8 innings వరకు 8 innings చేశాడు. ఎన్ని యావరేజ్ అని చెప్పాడా, సర్టెన్ యావరేజ్ అన్నాడు. సో సర్టెన్ యావరేజ్ అన్నప్పుడు మనం దాన్ని ఎక్స్గా తీసుకుందాం. ఇక్కడ మనకు తెలియదు. టోటల్ సమ్ ఎంత అవుతుంది, దీనికి 8x అవుతుంది. 8 innings ఎక్స్ యావరేజ్ కాబట్టి 8x ఈజ్ ఈక్వల్ టోటల్ సమ్. టోటల్ రన్స్ అప్పటి వరకు చేసినది సమ్ ఆఫ్ రన్స్ అనుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ రన్స్ అంటాం వీటిని. అప్పటివరకు ఎన్ని రన్స్ చేశాడంటే 8x రన్స్ చేశాడు. 9th inning లో ఎన్నో నెంబర్ అంటే ఇక్కడ 9th inning లో అతనికి ఎంత యావరేజ్ అయింది, ఇప్పటికి 9 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఉన్నదానికన్నా 9 ఇంక్రీజ్ అయింది. x ప్లస్ 9 అవుతుంది. ఇక్కడ ఎన్ని స్కోర్ చేశాడంటే అతను 100 స్కోర్ చేశాడు ఈ ఇన్నింగ్స్ లో. ఇంతవరకు అతనికి ఎన్ని ఉన్నాయంటే 8x ఉన్నాయి. 8x కు ప్లస్ 100 అవుతున్నాయి. ఇక్కడ 100 యాడ్ అవుతున్నాయి, ఉన్నదానికన్నా 100 యాడ్ అవుతున్నాయి. ఈ 100 యాడ్ కావడం వల్ల అతనికి 9 యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్ గా మనము ఫైనల్ గా దీనికి మనము యావరేజ్ ఫైండ్ చేసినట్టు యావరేజ్ ఫార్ములా ఏంటి మనకు తెలిసినది. దీనిని యావరేజ్ లేదా మీన్ అని కూడా అంటారండి. చాలా వరకు మీన్ అంటే మన డిఫరెంట్ అనుకునేది. యావరేజ్ అన్నా మీన్ అన్నా రెండు ఒకటే. సమ్ ఆఫ్ రన్స్ బై టోటల్ ఇన్నింగ్స్. ఓకే, ఇన్నింగ్స్ మొత్తం సమ్ ఆఫ్ రన్స్ ఎంత, ఇక్కడ 8x. సమ్ ఆఫ్ రన్స్ ఎంత 8x ప్లస్ 100 డివైడెడ్ బై ఎన్ని ఇన్నింగ్స్ ఇతనికి 9th inning. ఇది 9th inning లో యావరేజ్ ఎంత, 9th inning లో యావరేజ్ ఎంత అంటే x ప్లస్ 9. ఓకే, 9 క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 8x ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ 9x ప్లస్ 9 తో తీసుకెళ్తే 81. 9 తో తీసుకెళ్తే 9x ప్లస్ 9 9 81. ఓకే,
ఈ 8ని నేను అవతల తీసుకెళ్ళిపోతున్నాను, ఈ 81 ఇద్దరు తీసుకొస్తున్నాను. సో 9x మైనస్ 8x, ఓకే, 100 మైనస్ 81. 100 ఇద్దరు ఎట్లా రాసుకోవచ్చు అండి మనము? 8xను అవతల తీసుకెళ్తున్నాను, 81 ఇద్దరు తీసుకొస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, 181 తీసేస్తే 19. x వాల్యూ అంతా ఇక్కడ 19 అవుతుంది. చాలా వరకు x వాల్యూ వచ్చేసింది కదా, ఇదే ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ 19 కూడా ఉంటుంది. ABCD లేక 1 2 3 ఉంటాయి కదా ఆన్సర్లు ఆప్షన్స్లో. ఆ ఆప్షన్లో 19 అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చేసింది, 19 ఆన్సర్ అని పెట్టేస్తారు. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హిస్ న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్ అన్నాడు. అంటే న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్, ఇక్కడ యావరేజ్ ఆఫ్ రన్స్ ఇక్కడ అడుగుతున్నాడు. న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్ అంటే ఇది క్వశ్చన్ అడుగుతున్నది, ఎక్స్ వాల్యూ కాదు. x ప్లస్ 9 వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనం కనుక్కోవాల్సింది ఎంత? x ప్లస్ 9 అనగా 19 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 28. 28 అనేది ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ 28. ఇంతకు చేసేసి మీరు 19 వచ్చేసింది, 19 ఆప్షన్లో ఉందని చెప్పి 19 పెట్టద్దు. ఒకసారి మళ్ళీ ఫైనల్ క్వశ్చన్ ఏం అడిగారని క్లారిఫై చేసుకోండి. ఓకే, 28 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద ఫస్ట్ 30 overs ఆఫ్ ఎ మ్యాచ్, ఫస్ట్ 30 overs మ్యాచ్లో ద రన్ రేట్ వాస్ 5.2 runs per over అన్నాడు. ఇది మొత్తం 50 ఓవర్ల మ్యాచ్ అండి. 50 ఓవర్లలో 30 ఓవర్లలో కానీ అతనికి 5.2 రన్ రేట్ వచ్చింది. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ 20 overs టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ 28 runs? టార్గెట్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఎంత? 28 runs టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్ రీచ్ కావడానికి నెక్స్ట్ 20 ఓవర్స్లో అతని రన్ రేట్ ఎంత పర్ ఓవర్ ఉంటే కానీ వాళ్ళు రీచ్ అవ్వగలరు అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ 30 ఓవర్స్లో అతను 5.2 రన్స్ అన్నాడు కదా. 30 ఓవర్స్లో అతను టోటల్గా రన్స్ ఎన్ని? 30 ఓవర్స్లో రన్స్ తీసుకున్నట్లయితే 30 ఇంటూ ఎంత పర్ ఓవర్ కదా, ఇది 5.2 రన్స్ పర్ ఓవర్. సో టోటల్గా 3 6 3 5 15. 30 ఓవర్స్ వరకు ఎన్ని రన్లు వచ్చాయంటే 156 రన్లు వచ్చాయి. 30 ఓవర్స్ వరకు 156 రన్లు వచ్చాయి. కానీ వీళ్ళ టార్గెట్ ఎంత? టార్గెట్ ఎంత వీళ్ళది? 280 రన్స్. 280 అనేది టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా ఎన్ని రన్లు కొట్టాలి? రీచ్ కావాలంటే 20 ఓవర్స్లో రీచ్ కావడానికి 280 మైనస్ 156, 4 7లో 2, ఓకే, 124 రన్స్ కొడితే 20 ఓవర్స్లో వాళ్ళు రీచ్ అవుతారు. క్వశ్చన్ అడిగాడు మనకి, రన్ రేట్ అడిగాడు. రన్ రేట్ కావాలంటే రన్ రేట్ అండ్ టోటల్ రన్స్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్. టోటల్ రన్స్ ఎన్ని కొట్టాలి? 124 రన్స్ కొట్టాలి. ఎన్ని ఓవర్లలో? 20 ఓవర్లలో. తీసుకున్నట్లయితే మీరు 2 6 12, 2 2 4, 10 ఉంది కాబట్టి కింద 6.2 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. 6.2 రన్స్ పర్ ఓవర్ కొడితేనే వీళ్ళు 280 రన్స్ టార్గెట్ని రిమైనింగ్ 20 ఓవర్స్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ 30 ఓవర్స్ ఇచ్చారు మనకి. రిమైనింగ్ 20 ఓవర్స్లో కొట్టాల్సిన రన్స్ ఎన్నో చెప్పలేదు, కాకపోతే టోటల్ టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. వీటిని గమనించినట్లయితే 30 ఓవర్స్లో ఎన్ని రన్స్ కొట్టారు? వీళ్ళు 156 రన్స్ కొట్టారు. 30 ఓవర్స్లో 156 రన్స్ ఆల్రెడీ కొట్టారు. కాకపోతే వీళ్ళ టార్గెట్ 280 కాబట్టి రిమైనింగ్ ఎన్ని కొట్టాలి? ఇంకా 124 కొట్టాలి. అవి ఎన్ని ఓవర్లు అంటే 20 ఓవర్స్లో కొట్టాలి. కాబట్టి రన్ రేట్ ఎంత? టోటల్ రన్స్ బై రిమైనింగ్ రన్స్. రిమైనింగ్ రన్స్ బై నెంబర్ ఆఫ్ ఓవర్స్. టోటల్ రిమైనింగ్ రన్స్ అన్ని 124 రన్స్. ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయి? 20 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. కాబట్టి 6.2 రన్స్ పర్ ఓవర్ లాగా కొడితే వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అవుతారు, విన్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ క్రికెట్ బేస్ మీద ఉన్న యావరేజెస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ మ్యాచ్ యావరేజ్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై 5 players ఇస్ 49. ఒక మ్యాచ్లో 5 మంది ప్లేయర్స్ ఉన్నారంట. వారి యొక్క యావరేజ్ వచ్చేసి 49 అని ఇచ్చారు. ఇఫ్ రన్స్ స్కోర్డ్ బై ద 4 players రన్స్ ఆల్రెడీ ఇచ్చారు. అది వచ్చేసి 75, 30, 62, 21. ఆల్రెడీ 4 players ఇచ్చారు. దెన్ హౌ మెనీ రన్స్ డిడ్ బై ద 5th player అడుగుతున్నాడు. 5 మంది ఇచ్చాడు యావరేజ్, 4 ఆల్రెడీ సపరేట్ స్కోర్ ఇచ్చారు. 5th player కనుక్కోమంటున్నాడు. చాలా ఈజీ కనుక్కోవచ్చు కదండి.
ఆ ఫిఫ్త్ 5 ప్లేయర్స్ యొక్క టోటల్ రన్స్ ఎన్ని? ఇప్పుడు టోటల్ రన్స్ తీసుకున్నట్లయితే మీరు 5 ప్లేయర్స్వి 5 ఇంటూ 49, 5 9 45, 5 4 20, 1 4 24, 245 అనేది 5 మంది యొక్క ఓవరాల్ స్కోర్. కానీ ఆల్రెడీ మనకు 4 ప్లేయర్స్ ఇచ్చారు. 4 ప్లేయర్స్ యొక్క టోటల్ రన్స్ ఇచ్చారు. ఎంత? 75 ప్లస్ 30 ప్లస్ 62 ప్లస్ 21 చేసినట్లయితే 3 5 8 6 10 18 188 అనేది ఓవరాల్గా 4 ప్లేయర్స్ ఆల్రెడీ ఇచ్చాడు. ఫిఫ్త్ ప్లేయర్ కనుక్కోవాలి. ఫిఫ్త్ ప్లేయర్ది కనుక్కోవాలంటే 5 ప్లేయర్స్ మైనస్ 4 ప్లేయర్స్ చేస్తే ఫిఫ్త్ ప్లేయర్ది వస్తుంది. అంటే 245 మైనస్ 188 చేస్తే రిమైనింగ్ వాల్యూ వచ్చేస్తుంది. 245లో 188 తీసేసినట్లయితే 15 కాబట్టి 7, 3 మిగులుతుంది ఇక్కడ. 13లోంచి 8 పోతే 5. ఓకే, 57 అనేది ఫిఫ్త్ ప్లేయర్ యొక్క రన్స్. అడిగిన క్వశ్చన్ కూడా హౌ మెనీ రన్స్ డిడ్ బై ద ఫిఫ్త్ ప్లేయర్. ఫిఫ్త్ ప్లేయర్ యొక్క స్కోర్ ఎంత అడిగాడు. వాళ్ళ ఫిఫ్త్ ప్లేయర్ యొక్క స్కోర్ 57. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో యొక్క మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.